దేవదూత వచ్చి, జకర్యా భయపడొద్దు, నీ ప్రార్థన వినబడింది. ఎంత చక్కని వర్తమానం అండి. ఇప్పుడు ఒంటరిగా ప్రయాసపడుతున్నాడు, ఒంటరిగా ధూపం వేయడానికి వచ్చాడు, ఒంటరిగా ఉన్నాడు దేవుని దగ్గర, దేవుని మందిరంలో ఒంటరిగా నిలబడ్డాడు. తనకు ఎవరూ లేరు సహాయం. ఆ సమయంలో సహాయం చేసే పని కూడా కాదు. ఇప్పుడు తన వంతు ప్రకారము తన వంతు తాను మందిరంలో పనిచేస్తున్నాడు ఒంటరిగా. అప్పుడు వచ్చాడండి దేవుడు. ఎవరి దగ్గరికి? దేవుని దూత జకర్యా దగ్గరికి వచ్చేసిందండి. దేవుడే శాస్తా దిగాడు. అమ్మ వినాలి, నేను ఎప్పుడు నువ్వు ఒంటరిదాన్ని అనుకోవద్దు. ఆ ఒంటరితనంలోనే దేవుని తోడై ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు జకర్యా ఒక్కడిగా తన వంతు తాను చేస్తున్నాడు, తన పని తాను చేస్తున్నాడు, తనకు అప్పగించిన దాన్ని చేస్తున్నాడు. దేవుడు వచ్చాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కనబడని దేవుడు, ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దేవుడు ఇప్పుడు దేవదూతే దిగొచ్చింది. ఎంత అద్భుతం! అసలు దూతను చూడటమే చాలు, ఎంత దానితో. దేవదూతను చూశాడు, దేవదూత మాట్లాడుతున్నాడు. ఎవరితో? జకర్యా గారితో మాట్లాడు. జకర్యా భయపడమాక, నీ ప్రార్థన వినబడినది. చాలండి. ఇంతకాలం చేసిన ప్రార్థన, ఇంతకాలం చేసిన ప్రయాస, ఆ పరిచర్య దేవుడు గుర్తించాడు. ఆమేన్. అంటే మందంతా ఎవరి దగ్గర ఉంది? దేవుడు నోటితో చెప్పలేడు, కానీ నీ జీవితంలో ఒకవేళ చెప్పకపోవచ్చు, కానీ ఒకరోజు ఆ దర్శనం ఉంది. ఇప్పుడు జకర్యా వృద్ధాప్యానికి వచ్చాడు, అయినా బిడ్డలు లేరు, అయినా తాను యాజకుడిగా ఎలా ఉన్నాడో, యాజక మర్యాదను ఎలా కాపాడుకున్నాడో, మూడవది తన వంతు తాను చేస్తున్నాడండి. ఎంతమంది అన్న ఉన్నాయి, నీ వంతు నువ్వు చెయ్యాలి. నీ వంతేదో నువ్వు ప్రయాసపడు, నీ వంతేదో నువ్వు ప్రార్థన చేయి. జకర్యా భయపడొద్దు, నీ ప్రార్థన వినబడింది. మన ప్రార్థనకు దేవుడు అంటున్నాడు, జకర్యా నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఇప్పటి వరకు ఎవరామే? గొడ్రాలు. కానీ ఇప్పుడు ఆమె కుమారుని కంటది. ఆ కుమారుని పేరు యోహాను. ఆమేన్. రండి, ఇంకెంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇన్ని సంవత్సరాలుగా యాజకత్వంగా యాజకుడిగా ఉన్న ఆయనకి దేవుడు కనబడటం, దేవదూత కనబడటం, దేవదూత మాట్లాడటం, ప్రార్థన వినబడిందని చెప్పటం, నీ భార్య గర్భవతి అయిద్దని చెప్పటం, కుమారుని కంటదని చెప్పటం, ఆ కుమారుని పేరు దేవుడు చెప్పేశాడు. ఆమేన్. దేవుడు మన జీవితంలో కూడా అలాంటి అదృష్టాలు కలిసి రావాలి అంటే తప్పనిసరిగా మనం యాజకులము అని గ్రహించాలి. రెండవది, యాజక మర్యాదను కలిగి ఉందాం. మూడవది, మన వంతు మనం చేద్దాం. పక్కవారితో వంతు పెట్టుకోవద్దు. మన వంతు నీ వంతు నువ్వు చెయ్యి. దేవుడు చెయ్యాల్సింది చేస్తాడు. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యి, దేవుడు చెయ్యాల్సింది దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఎంత ఘనత! ఇశ్రాయేలీలో చరిత్ర మనం ఇప్పుడు ఎన్ని యుగాలు ఎన్ని తరాలు గడిచినా ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే నువ్వు అంత గుర్తింపులోకి వస్తావు. నువ్వు ఆశపడొద్దు, దేవునికి అప్పగించు, విధేయత కలిగి ఉండు, నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను తీస్తాడు పైకి. ఒక టైం వస్తుంది, ఆ వచ్చేదాకా ఉండు. సరే, దేవుడు నిన్ను తీసేదాకా ఉండు, దేవుడు నిన్ను హెచ్చించేదాకా ఉండు. ఆ టైం వస్తుంది, నిన్ను ఎక్కడ ఉంచాలో దేవుడు దీపస్తంభం పెట్టిన దీపంలాగా దేవుడు చేస్తాడు అని నమ్ముదాం. దైవ చిత్తానికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు అయ్యా. ఎప్పుడో మట్టికి మన్నవలసిన మమ్ములను వెతికి రక్షించుకున్నావు నాయన, నీకు స్తోత్రాలు. కాబట్టే దైవ సంబంధమైన రక్షణ పొందిన యాజకునిగా నా జీవితం ఉండాలి. అయ్యో, నేను రక్షింపబడిన వ్యక్తిగా నేను యాజకత్వాన్ని కాపాడుకోవాలి అయ్యా. యాజకుని మర్యాద కూడా నాకు ఉండాలి అయ్యా. అయ్యా మర్యాదగా నడుచుకోవాలి అయ్యా. అందుకనే సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరగనియండి అన్నారయ్యా. ప్రతిదీ క్రమానికి మీరే కర్తవు నాయన. ఈరోజు ఎవరైతే పశ్చాత్తాపడి వాక్యాన్ని దిద్దుకుంటూ మీ చేతులకు అప్పగించిన ప్రతి వారిని కడగమని, ముట్టమని, సహాయము చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.